హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిఫెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం గురించి చూద్దాం. 18 ఏళ్ల నిరీక్షణ, కోట్లాది ఫ్యాన్స్ డ్రీమ్ చివరకు 2025లో అది నిజమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ హిస్టరీలో ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. ఫైనల్ మ్యాచ్ గెలిచిన వెంటనే విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయిన ఆ మూమెంట్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఎన్నో ఇయర్స్ స్ట్రగల్ తర్వాత వచ్చిన ఈ విక్టరీ ఐపీఎల్ హిస్టరీలో ఒక స్పెషల్ చాప్టర్గా మారింది. కానీ అసలు క్వెశ్చన్ ఇప్పుడు మొదలవుతుంది. 2025లో ఛాంపియన్ అయిన ఆర్సీబీ 2026 సీజన్లో కూడా ట్రోఫీ డిఫెండ్ చేయగలదా? ఆ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్, ఎక్స్‌పీరియన్స్డ్ బౌలింగ్ అటాక్ ఉన్న ఈ టీంలో కొన్ని హిడెన్ వీక్‌నెసెస్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఆర్సీబీ 2025 ఛాంపియన్ జర్నీ, ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ మరియు 2026 సీజన్‌లో వారి ఛాన్సెస్ మరియు వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఫుల్ అనాలిసిస్ చూసేద్దాం. 2025 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. లీగ్ స్టేజ్‌లో 14 మ్యాచెస్‌లో 9 విన్స్ సాధించి పాయింట్స్ టేబుల్‌లో సెకండ్ ప్లేస్‌లో ఫినిష్ అయ్యింది. సీజన్ స్టార్టింగ్‌లోనే కోల్కతా నైట్ రైడర్స్‌పై బిగ్ విన్ రావడం టీమ్ కాన్ఫిడెన్స్ పెంచింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌పై స్ట్రాంగ్ విక్టరీ రావడం ఆర్సీబీ స్ట్రెంగ్త్ చూపించింది. లీగ్ స్టేజ్ చివర్లో లక్నో సూపర్ జైంట్స్‌పై 228 రన్స్ టార్గెట్ చేస్ చేయడం సీజన్‌లో బిగ్గెస్ట్ హైలైట్స్‌లో ఒకటి. ఈ సీజన్‌లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్సీబీ ఒక ప్లేయర్ మీద డిపెండ్ కాలేదు. టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు, అలాగే బౌలర్స్ కూడా క్రూషియల్ మూమెంట్స్‌లో మ్యాచ్ టర్నింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ మరోసారి రన్ మషీన్ అలా పర్ఫామ్ చేశాడు. మొత్తం సీజన్‌లో 657 రన్స్ చేసి ఆర్సీబీ బ్యాటింగ్‌కి బ్యాక్‌బోన్ అయ్యాడు. ఫైనల్ మ్యాచ్లో కూడా 35 బాల్స్‌లో 43 రన్స్ చేసి ఇన్నింగ్స్ స్టెబిలైజ్ చేశాడు. కెప్టెన్‌గా రాజత్ పాటిదార్ ఎక్సలెంట్ లీడర్‌షిప్ చూపించాడు. మిడిల్ ఆర్డర్‌లో 400+ రన్స్ చేసి టీమ్‌కి ఇంపార్టెంట్ సపోర్ట్ ఇచ్చాడు. ఓపెనింగ్‌లో ఫిల్ సాల్ట్ అగ్రెసివ్ బ్యాటింగ్‌తో పవర్ ప్లేలో ఫాస్ట్ స్టార్ట్స్ ఇచ్చాడు. అతని స్ట్రైక్ రేట్ 160+ ఉండటం ఆర్సీబీకి బిగ్ అడ్వాంటేజ్ అయ్యింది. బౌలింగ్‌లో జోష్ హెజల్వుడ్ మెయిన్ స్ట్రైక్ బౌలర్‌గా మారాడు. మొత్తం సీజన్‌లో 22 వికెట్స్ తీసి ఓపోనెంట్ టీమ్స్ టాప్ ఆర్డర్‌ను ట్రబుల్ చేశాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్స్ తీసి మ్యాచ్ మొమెంటం చేంజ్ చేశాడు. ఆల్రౌండర్‌గా కృణాల్ పండ్యా కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఫైనల్ మ్యాచ్లో అతను వేసిన స్పెల్ గేమ్‌ను కంప్లీట్లీ చేంజ్ చేసింది. 4 ఓవర్స్‌లో కేవలం 17 రన్స్ ఇచ్చి 2 క్రూషియల్ వికెట్స్ తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యాడు. ఫినిషర్‌గా జితేష్ శర్మ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫైనల్లో 10 బాల్స్‌లో 24 రన్స్ చేసి ఆర్సీబీ స్కోర్‌ను 190కి తీసుకెళ్లడంలో బిగ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. 2025 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్‌లో జరిగింది. అపోనెంట్ టీం పంజాబ్ కింగ్స్. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్స్‌లో 190 రన్స్ చేసింది. చేసలో పంజాబ్ కింగ్స్ లాస్ట్ వరకు ఫైట్ చేసినా ఆర్సీబీ బౌలర్స్ ప్రెషర్ హ్యాండిల్ చేసి ఎక్సలెంట్ బౌలింగ్ చేశారు. లాస్ట్ ఓవర్లో పంజాబ్‌కి 28 రన్స్ అవసరం కాగా బాల్ హెజిల్వుడ్ చేతిలో ఉంది. అతను కాముగా బౌలింగ్ చేసి కేవలం 22 రన్స్ మాత్రమే ఇచ్చి ఆర్సీబీకి 6 రన్స్ తేడాతో విక్టరీ అందించాడు. అలా ఆర్సీబీ తమ హిస్టరీలో ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీ విన్ చేసి ఫాన్స్‌కి అన్‌ఫర్గెటబుల్ మూమెంట్ ఇచ్చింది. ఆర్సీబీ మేనేజ్మెంట్ ఐపీఎల్ ఆక్షన్‌కి ముందు రిలీజ్ చేసిన ప్లేయర్స్: స్వస్తిక్ చికారా, మనోజ్ భాండేజ్, మోహిత్ రెడ్డి, ఆర్ఏ, బ్లెస్సింగ్ ముజార్బానీ, లుంగి నెగిడి, లియం లివింగ్స్టోన్, టామ్ సిఫర్ట్, అటెండెంట్ మిస్టేక్, మయాంక్ అగర్వాల్. వీరిలో ముఖ్యంగా లియామ్ లివింగ్స్టోన్. ఈ ప్లేయర్‌ని ఆర్సీబీ 8 కోట్లు పెట్టి బిడ్ చేసింది. కానీ ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా అనుకున్నంత పర్ఫార్మ్ చేయలేదు. అందుకే రిలీజ్ చేశారు. మయాంక్ అగర్వాల్ గాయం కారణంగా దేవ్దత్ పడిక్కల్‌కి ప్లేస్‌మెంట్‌గా ప్లేఆఫ్స్ టైమ్‌కి టీంలో చేరి ఫైనల్లో మంచి నాక్ ఆడాడు. అయినా దేవ్దత్ పడిక్కల్ మంచి ఫార్మ్‌లో ఉండటంతో మయాంక్‌ను విడిచిపెట్టారు. టామ్ సీఫర్ట్ ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌కి ఛాన్సెస్ రాలేదు అనే చెప్పుకోవాలి. ఇప్పుడు కోల్కతా టీమ్ బేస్ ప్రైస్‌కి కొనుగొంది. అతను ఇప్పుడు మంచి ఫార్మ్‌లో ఉన్నాడు. మొన్న జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో 326 రన్స్‌తో సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ అయ్యాడు. 2026 ఆక్షన్‌లో కొనుగోలు చేసిన ప్లేయర్స్: వెంకటేష్ అయ్యర్, కనిష్క్ చౌహాన్, మంగేష్ యాదవ్, జేకబ్ డఫీ, సత్విక్ దేస్వాల్, జార్డన్ కాక్స్, విహాన్ మల్హోత్రా, వికీ ఓస్ట్వాల్. ఇప్పుడు 2026 సీజన్లో
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్స్గా టోర్నమెంట్లో ఎంట్రీ ఇస్తోంది. టీమ్ స్ట్రెంగ్త్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ అడ్వాంటేజ్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్. విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ పేయర్ ఐపీఎల్లో డేంజరస్ కాంబినేషన్స్లో ఒకటి. ఒకరు లాంగ్ ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తే మరొకరు అగ్రెసివ్ బ్యాటింగ్తో ఫాస్ట్ స్కోరింగ్ చేస్తారు. జేకబ్ బెథెల్ ఇంగ్లాండ్ యువ సంచలనం. ఇతను ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. మొన్న జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో సెంచరీతో తన టాలెంట్ చూపించాడు. ఇతని మీద ఫ్యాన్స్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దేవదత్త పడిక్కల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడంతో టీంకి మంచి బ్యాలెన్స్ వస్తుంది. తను ఇప్పుడు మంచి ఫారంలో ఉన్నాడు. రంజీ ట్రోఫీ మరియు విజయ్ హజారే ట్రోఫీలో భారీ రన్స్ చేశాడు. వెంకటేష్ అయ్యర్ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. ఇతను ఓపెనింగ్ చేయగలడు. అలాగే మిడిల్ ఆర్డర్లో మ్యాచ్ ఫినిష్ చేయగలడు. అవసరం అయితే మీడియం ఫాస్ట్ బౌలింగ్ కూడా చేయగలడు. ఫినిషింగ్ డిపార్ట్మెంట్లో టిమ్ డేవిడ్ బిగ్ సిక్సెస్ కొట్టడంలో దిట్ట. మ్యాచ్ చివర్లో స్కోర్ను వేగంగా పెంచుతాడు. అలాగే జితేష్ శర్మ వికెట్ కీపర్ మరియు ఫినిషర్గా తక్కువ బాల్స్లో ఎక్కువ రన్స్ చేయగల ఇండియన్ ఫినిషర్. రొమారియో షెఫర్డ్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కొన్ని మంచి నాక్స్ ఆడాడు. డెత్ ఓవర్స్లో బిగ్ సిక్సెస్ కొట్టే ఎబిలిటీ ఉంది. బౌలింగ్లో జోష్ హెజల్వుడ్ మరియు భువనేశ్వర్ కుమార్ ఎక్స్పీరియన్స్ టీంకి స్ట్రాంగ్ పాయింట్. పవర్ ప్లే మరియు డెత్ ఓవర్స్లో ప్రెషర్ హ్యాండిల్ చేయగల్ బౌలర్స్ వాళ్ళు. వీళ్లకు బ్యాకప్గా జేకబ్ డఫీ మరియు నువాన్ తుషారా ఉన్నారు. కెప్టెన్గా రాజత్ పాటిదార్ కామ్ లీడర్షిప్ కూడా టీమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తోంది. వీక్నెసెస్ గురించి మాట్లాడితే స్పిన్ డిపార్ట్మెంట్ కొంచెం కన్సర్న్గా కనిపిస్తోంది. కృణాల్ పాండ్యా ఉన్నప్పటికీ ప్యూర్ వికెట్ టేకింగ్ రిస్ట్ స్పిన్నర్ లేకపోవడం టీంకి ప్రాబ్లం కావచ్చు. సుయష్ శర్మ మీద మిడిల్ ఓవర్స్లో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండే అవకాశం ఉంది. అలాగే హజల్వుడ్ మరియు భువనేశ్వర్ కుమార్ ఫిట్నెస్ కూడా సీజన్ మొత్తం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. పైగా హజల్వుడ్ మరియు రోమారియో షెఫర్డ్ గాయం కారణంగా కొన్ని మ్యాచెస్కి అందుబాటులో ఉండకపోవచ్చు అని సమాచారం. హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ కావడంతో బౌలర్స్కి రన్స్ కంట్రోల్ చేయడం ఛాలెంజింగ్ అవుతుంది. ఓవరాల్గా చూస్తే 2026 సీజన్లో ఆర్సీబీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ సెటిల్డ్ స్క్వాడ్. 2025 ఛాంపియన్ టీంలో ఉన్న కోర్ ప్లేయర్స్ చాలా మంది ఈ సీజన్లో కూడా టీంలో ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ మరియు టీమ్ కెమిస్ట్రీతో ఆర్సీబీ మరోసారి ప్లే ఆఫ్స్ చేరే ఛాన్సెస్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. బౌలర్స్ ఫిట్గా ఉండి మిడిల్ ఓవర్స్లో స్పిన్ సపోర్ట్ వస్తే ఐపీఎల్ హిస్టరీలో బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ విన్ చేసిన థర్డ్ టీమ్గా ఆర్సీబీ నిలిచే అవకాశం కూడా ఉంది. మొదటి మ్యాచ్ కోసం ఆర్సీబీ డ్రీమ్ టీమ్ సాల్ట్ విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్, కెప్టెన్ పాటీదార్, రెట్ జేకబ్ బెథేల్ ట్రిట్ జేకబ్ బెథేల్, ఐటీఎంజీ డేవిడ్ రెట్, జితేష్ శర్మ, కృణాల్ పండ్యా డాష్డ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ రెట్, జేకబ్ డఫీ, సుయష్ శర్మ యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2025లో హిస్టరీ క్రియేట్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2026లో కూడా ట్రాఫీ విన్ చేస్తున్నా. మీ ఒపీనియన్ ప్రకారం ప్లేయింగ్ 11 ఎవరు ఆడితే బాగుంటుందో కామెంట్స్లో చెప్పండి. అలాగే మీ ఫేవరెట్ ఆర్సీబీ ప్లేయర్ ఎవరో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టైం మరో ఐపీఎల్ టీం గురించి మాట్లాడుకుందాం.